దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలండి. ఉదయకాల సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచినందుకు ప్రభువా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచి వరము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలము నీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభువా ఈ విధముగా జీవించే కృపను, ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు నా ప్రభువా. నీవు ఇచ్చినటువంటి సమయమును బట్టి నీకు స్తోత్రములయ్యా. నీవు ఇచ్చినటువంటి సమయమును సద్వినియోగము చేసుకుని తండ్రి, నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను, ధన్యతను నాయనా మాకందరికీ దయచేయండి నా ప్రభువా. నీకు స్తోత్రములయ్యా. మేము బ్రతుకుచున్నామంటే నీ కృప తండ్రి, మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే ప్రభువా. అటువంటి నీ కృప, నీ దయ, నీ కనికరం ప్రభువా నీ బిడ్డలందరిపైన మీరు అనుగ్రహించి నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతుములాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్యా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడిని మానక రాత్రి పగళ్ళు కూడా కొనియాడబడుచున్న తండ్రి నీకే స్తోత్రములయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా తండ్రి. మా యొక్క స్తుతులు స్తోత్రాలపై ఆసీనుడైన తండ్రి నీకే స్తోత్రములు ప్రభువా. మా స్తుతులు స్తోత్రాలు మీరు ఆలకించండి, అంగీకరించమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. ఈ సమయమున తండ్రి మా దేశము కొరకు, మా దేశ ప్రజల కొరకు ప్రార్థించే కృపను, ధన్యతను నాకు అనుగ్రహించినందుకు నీకే స్తోత్రాలు తండ్రి. మా దేశాన్ని కాపాడండి అయ్యా. మా దేశ ప్రజలందరినీ కూడా కాపాడండి అయ్యా. నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రములు తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. పసిబిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి దేవా. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేయమని అడుగుచున్నాను దేవా. బాలింతలకు ఆరోగ్యము దయచేయండి నా ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేయండి ప్రభువా. వారి ప్రతి అవసరతను కూడా నీ నామములో తీర్చమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రములు, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి చదువుల్లో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవా. నీ కాపుదల, నీ భద్రత దయచేయండి తండ్రి. దినదినము కూడా నీ రెక్కల చాటున భద్రపరచండి దేవా. నాయన వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేయండి నా ప్రభువా. దుష్టిని దూరపరచండి అయ్యా. నాయన నీ దయలో, మనుషుల దయలో బిడ్డలు వర్ధిల్లటానికి సహాయం చేయండి నా ప్రభువా. నాయన అపవాదిని దూరపరచండి దేవానికి స్తోత్రములయ్యా. యవన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి చదువుల్లోనూ, వారు చేసే ప్రతి పనిలో కూడా ప్రభువా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవా. నాయన నీ యొక్క వాక్యమును ప్రభువా చదివి నీ వాక్య ప్రకారముగా ప్రతి ఒక్కరు కూడా నడుచుకుని జీవించే కృపను, ధన్యతను నీ బిడ్డలందరికీ దయచేయండి నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. నాయన ప్రతి ఎవరిని బిడ్డను కాపాడండి దేవా. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనాన్ని వెదకుచు తిరుగుచుండగా ప్రభువా అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి మీరే నడిపించండి దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. సహాయం చేయండి నా ప్రభువా. ప్రతి ఒక్కరిని కాపాడండి దేవా. ఎంతోమంది బిడ్డల ప్రభువా దూర ప్రాంతాల్లో చదువుచుండగా ప్రభువా నాయన మీరే కాపాడండి నా ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేయండి అయ్యా. వారి యొక్క ఆలోచనలోను, తలంపుల్లోనూ, నడతల్లోనూ, క్రియల్లోనూ మీరే ఉండి నడిపించండి దేవా. దినదినము కూడా నా ప్రభువా వారి యొక్క ప్రయాణం అంతట్లో కూడా తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవా. దుష్టిని దూరపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రములు తండ్రి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి.
వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేయండి నా ప్రభువా. ప్రతి ఒక్కరు ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రములయ్యా. బిడ్డలందరికీ కూడా నీ సహాయము దయచేయండి నా ప్రభువా. నీ కృపలో నడిపించుకోండి తండ్రి, నీకు స్తోత్రములయ్యా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత బిడ్డలందరికీ దయచేయండి నా ప్రభువా. ఇచ్చిన ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. నీకు మహిమకరముగా జీవించటానికి నీ కృపను దయచేయమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా, అంగీకరించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములు దేవా. దినదినము కూడా నా ప్రభువా వారి యొక్క ప్రయాణం అంతటిలో ప్రభువా వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి మీరే నడిపించండి దేవా. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డల యొక్క వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించండి దేవా. మీరెవరికి ఎక్కడ సిద్ధపరిచినారో ప్రభువా బయలుపరచండి నా ప్రభువా. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని తెలియచేస్తున్నారు ప్రభువా. వారి యొక్క ఒంటరి జీవితంలో మీరు ఉండండి, నడిపించండి అయ్యా. ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయాన్ని మీరే సిద్ధపరచమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. అలాగే ప్రభువా వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించండి. ఎవరికి ఏదైతే లోటు ఉందో ఆ లోటులన్నిటిని కూడా తొలగించి వివాహాలలో ప్రభువా నీ నామానికి మహిమకరముగా జరగటానికి నీ కృపను దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీవు ఇచ్చినటువంటి గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయండి అయ్యా. వారి యొక్క ప్రసవ దినములో తోడై ఉండండి. నీ బలాన్ని, నీ శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి దేవా. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు జరుగుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా ప్రభువా నీ బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించి తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్యా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి నా ప్రభువా మూయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరిచి ప్రభువా మీరే దీవించి ఆశీర్వదించండి నా ప్రభువా. నాయన హన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా, రెబ్కాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా, రాహేలు జ్ఞాపకం చేసుకున్న రీతిగా ప్రభువా నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి దేవానికి స్తోత్రములయ్యా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతోమంది కుటుంబాలలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బ్రతుకుచున్నవారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. నాయన వారి యొక్క జీవితాలలో నెమ్మది దయచేయండి అయ్యా. శాంతి సమాధానము దయచేయమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. వారి యొక్క లోటులన్నీ కూడా తీర్చండి ప్రభువా. ఎవరే సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో ఉన్నారు తండ్రి, వాటన్నిటి నుంచి తొలగించి వారి జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి అయ్యా. భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా కట్టండి నా ప్రభువా. ఎంతోమంది నా ప్రభువా విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. దయతో వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాలను మీరు కట్టండి నా ప్రభువా. వారు మరలా కలిసి జీవించటానికి నీ సహాయం దయచేయండి ప్రభువా. వారిలో ఉన్నటువంటి అపవాది క్రియలన్నీ లయపరిచి నా ప్రభువా వారు సంతోషముగా జీవించటానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్యా. అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ఆదరించండి, కనికరించండి అయ్యా. నీ కృప చూపండి దేవానికి స్తోత్రములయ్యా. ఎంతోమంది నా ప్రభువా బాల్యములోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకుచున్న బిడ్డలున్నారు ప్రభువా. వారిపైన నీ జాలిని చూపండి నా ప్రభువా. మీరు ఆదరించండి నా ప్రభువా. మీరు ఆదుకోండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి దేవానికి స్తోత్రముల తండ్రి. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి మీరే దిక్కుగా ఉండి ప్రభువా వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. వారి చుట్టూ మీ కంచి వేయండి దేవానికి స్తోత్రములయ్యా. బంధువుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. స్నేహితుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క ప్రతి అవసరతని కూడా నీ నామములో తీర్చండి దేవా. వారి ప్రతి సమస్యల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి తప్పించి నా ప్రభువా నీలో ముందుకు సాగించండి అయ్యా. నీ రక్షణ మార్గంలోనికి
ప్రతి ఒక్కరిని కూడా నడిపించండి. దేవానికి స్తోత్రములయ్యా. బీదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి ప్రతి అవసరతను కూడా తీర్చండి అయ్యా. బీదలైన మీరు ధన్యులు అంటున్నారు ప్రభువా. అటువంటి నీ ధన్యత నీ బిడ్డలందరికీ కూడా దయచేసి ప్రభువా మీరే నడిపించుకోమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. ఎంతోమంది బిడ్డలకు నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి జీవితాలలో నెమ్మది దయచేయండి ప్రభువా. వారిలో ఉన్న అపవాదిని దూరపరచండి అయ్యా. అపవాది క్రియలను లయపరచండి నా ప్రభువా. వారికి మంచి ఆలోచన జ్ఞానము దయచేయండి నా ప్రభువా. నీ శక్తి చేత ప్రతి ఒక్కరు కూడా నింపబడటానికి సహాయం చేయండి అయ్యా. అపవాదికి ఎవ్వరు కూడా చోటు ఇవ్వకుండగా అపవాదిని ఎదిరించే శక్తిని ప్రభువా ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి నా ప్రభువా. వారి జీవితాలలో నెమ్మది దయచేయండి నా ప్రభువా. ఆ విధముగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు నా ప్రభువా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండగా మీరే సహాయం చేయండి అయ్యా. ఆ కుటుంబాలకు నీవు ఓదార్పుని దయచేయండి. మీరే ధైర్యపరచండి దేవా. మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్యా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క ప్రయాణాలలో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవా. ఇశ్రాయేలీయుల ప్రజలకు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారి ప్రయాణం అంతటిలో ప్రభువా ఏ విధముగా కాపాడి ఉన్నారో తండ్రి ఆ విధముగా ప్రతి ఒక్కరిని కాపాడండి అయ్యా. ప్రతి వాహనము చుట్టూ నీ కంచి వేయండి ప్రభువా. నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి నా ప్రభువా. వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి ప్రభువా. నీ సమయోచితమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. నేను ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండగా కాపాడండి ప్రభువా. ఆ విధముగా దినదినము ఎంతోమంది ప్రభువా ప్రాణాలు కోల్పోతున్నారయ్యా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండగా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. ఆ కుటుంబాలకు కూడా నీ ఓదార్పును దయచేసి ధైర్యపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి దేవా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండగా వాటి ద్వారా ఎవరికి ఎటువంటి నష్టము కలగకుండగా సహాయం చేయండి దేవా. జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, కాపాడండి నా ప్రభువా. దాని ద్వారా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టము సంభవించకుండగా మీరే సహాయం చేసి నడిపించండి దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన మీరు ఆలకించండి దేవా. అంగీకరించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే నాయకుల్లో మీరు ఉండండి ప్రభువా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి దేశానికి మీరు అందించండి నా ప్రభువా. ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి నష్టము కలగకుండగా ప్రభువా మీరే సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డలకు కూడా ఎటువంటి నాయన కష్టాలు నష్టాలు సంభవించకుండగా మీరే సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా. నిన్ను స్తుతించటానికి నిన్ను ఆరాధించటానికి ప్రభువా ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండగా మీరే సహాయం చేయండి నా ప్రభువా. నీ బిడ్డలందరినీ కూడా కాపాడండి తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. విదేశాలలో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు చేసే పనుల్లో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవా. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారి ప్రతి అవసరతను కూడా నీ నామములో తీర్చమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువు రాలేదని తెలియచేస్తున్నావు ప్రభువా. ఎవరు ఏ పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో నా ప్రభువా అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభువా. వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రభువా. వారి పాపపు బ్రతుకును విడిచిపెట్టి ప్రభువా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి నా ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా నిన్ను అనుసరించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు ప్రభువా. ప్రతి పాపము నుంచి ప్రభువా నాయన ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందటానికి సహాయం చేయండి దేవా. అపవాదిని దూరపరచండి నా ప్రభువా. అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. విగ్రహారాధకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారితో మీరు మాట్లాడండి తండ్రి. నువ్వు నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని నా ప్రభువా నిన్ను అనుసరించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రభువా. మీరే మాట్లాడండి నా ప్రభువా. ప్రతి నాలుక నిన్ను స్తుతించాలంటున్నారయ్యా. ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగాలంటున్నారు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మీరు ప్రతి ఒక్కరికి కూడా దయచేయండి దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా.
రక్షణ లేని వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. రక్షణ పొందటానికి వాయిదాలు వేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క హృదయాలను ప్రేరేపించండి నా ప్రభువా. నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి నా ప్రభువా. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడినంటున్నారయ్యా. నమ్మని వానికి శిక్ష విధించబడినని తెలియజేస్తున్నారు ప్రభువా. నీ శిక్ష నుండి ప్రతి ఒక్కరిని కూడా తప్పించి ప్రతి ఒక్కరు కూడా నాయన నిన్ను నమ్మి బాప్తిసం పొందే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీకే స్తోత్రములు తండ్రి. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. మీరే ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనే అంటున్నావు ప్రభువా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేయండి నా ప్రభువా. మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచండి దేవా. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయమని తెలియజేస్తున్నారయ్యా. అట్టి అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపించండి నా ప్రభువా. దేవా మీరే కృప చూపండి నాయన, నీ దయ చూపండి నా ప్రభువా. ప్రతి ఒక్కరిపైన నీ సహాయం దయచేయండి నా ప్రభువా. భయంకరమైన వ్యాధులతో ఎంతోమంది మరణిస్తున్నారయ్యా. అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అటువంటి వ్యాధుల బారి నుంచి ఎవరు కూడా పడకుండా మీరే తప్పించండి అయ్యా. కాపాడండి నా ప్రభువా. వైద్యం చేయించుకోలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు ప్రభువా. అటువంటి వారికి మీరే సహాయం చేసి నడిపించండి దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. వైద్యం చేసే ప్రతి ఒక్కరిలో కూడా మీరు ఉండండి ప్రభువా. ప్రతి డాక్టర్ను కూడా మీరు దర్శించండి నా ప్రభువా. వారిలో మీరుండి ప్రభువా. ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ఆ విధముగా చేయటానికి తగిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి. నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. జ్ఞానము గల వారు ఇతరులను రక్షించదురంటున్నారు ప్రభువా. అటువంటి నీ పరలోకపు జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని కూడా నింపండి నా ప్రభువా. మీరే సహాయం చేయండి నా ప్రభువా. వారి ద్వారా అనేక మంది ఆత్మలను రక్షించుకోండి దేవా. నీకు స్తోత్రాలయ్యా. వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చమని నేను వేడుకుంటున్నాను తండ్రి. విశ్వాసులను బలపరచండి అయ్యా, స్థిరపరచండి నా ప్రభువా. నీ నుంచి తొలగిపోకుండా కాపాడండి తండ్రి. దినదినము కూడా నీ సిలువనెత్తుకొని నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. ప్రపంచవ్యాప్తముగా ప్రభువా క్రైస్తవులపై జరుగుచున్న దాడులను మీరు ఆపండి నా ప్రభువా. మీరే కాపాడండి అయ్యా. నీ బిడ్డలందరినీ కూడా మీరే రక్షించండి దేవా. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండునని నీ వాగ్దానం చేసావయ్యా. నీ యొక్క వాగ్దానాన్ని నీ బిడ్డలందరిపైన నెరవేర్చండి నా ప్రభువా. నన్ను నమ్మిన వారిని తలగా చేస్తాను కానీ తోకగా చేయనంటున్నావు ప్రభువా. నీ బిడ్డలందరినీ కూడా మీరే రక్షించి కాపాడండి నాయన. ఎవరికి ఎటువంటి ఆపద సంభవించకుండా మీరే కృప చూపండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయండి అయ్యా. మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రాలయ్యా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి అయ్యా. వారి బ్రతుకులు మీరు మార్చండి అయ్యా. వారి జీవితాలను సరిచేయండి నా ప్రభువా. వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రభువా. ఉన్మాదులతో మీరు మాట్లాడండి తండ్రి. వారి బ్రతుకులు మీరు మార్చండి అయ్యా. వారి జీవితాలను మీరే సరిచేయమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రములు తండ్రి. ఈ లోకములో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి దేవా. నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి ప్రభువా. నీ బిడ్డలందరినీ కూడా నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచండి అయ్యా. అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయండి నా ప్రభువా. మీరే కాపాడండి తండ్రి. చిన్న బిడ్డలు, యవ్వని బిడ్డలు ఎంతోమంది నా ప్రభువా అత్యాచారాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి అయ్యా. మీరు కాపాడండి ప్రభువా. నీవు కాపాడకపోతే ఎవరు కాపాడతారయ్యా? మీరే కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి నా ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభువా మీరే కాపాడండి తండ్రి. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కృప చూపండి తండ్రి. నీ రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచు నా ప్రభువా. అపవాదిని దూరపరచండి అయ్యా. అపవాదిని బంధించండి నా ప్రభువా. అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభువా విడుదల దయచేయండి అయ్యా. నీ బిడ్డలందరినీ కూడా కాపాడండి ప్రభువా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కృప చూపండి అయ్యా. ఆ విధముగా ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారయ్యా. నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతోమంది కుటుంబాలు దుఃఖములో బ్రతుకుచున్నవారు ఉన్నారు తండ్రి. వారిపై నీ జాలిని చూపండి అయ్యా.
నీ ఓదార్పును దయచేయండి ప్రభా. నీవు తప్ప ఎవరు కూడా ఓదార్చలేరయ్యా. నీ చేత మాత్రమే ఓదార్పు పొందుకుంటారు ప్రభా. మీరు ఓదార్చండి తండ్రి. మీరే కృప చూపుండయ్యా. అటువంటి పరిస్థితులు ఎవరికి కూడా సంభవించకుండగా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నానయ్యా. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. వ్యవసాయం చేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి పాడి పంటలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి, బలపరచండి, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని పండించుచుండగా ప్రభువా, వారికి మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి. సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి అయ్యా. ఎటువంటి కరువులు సంభవించకుండగా, ఎటువంటి పంట నష్టాలు కలగకుండగా మీరే సహాయం చేయండి నా ప్రభువా. వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క వ్యాపారాలను అభివృద్ధి పరచండి నా తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అప్పుల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అప్పులన్నీ కూడా నీ నామములో తీరిపోవటానికి సహాయం చేయండి నా ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రభువా. నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి దేవా. గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి. గృహానికి కావాల్సింది ప్రతిదీ కూడా మీరు అందించండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. కావలసిన ధన సహాయాన్ని మీరు అందించి ప్రతి ఒక్కరికి కూడా చక్కని గృహాలు మీరు దయచేయండి నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి అయ్యా. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ ప్రభువా, వారి బాధలు, కష్టాలు, నష్టాలు ఏమైనప్పటికీ తండ్రి, వాటి నుంచి వారికి విడుదల దయచేసి ప్రభువా నీ కృపలోనికి నడిపించండి దేవానికి స్తోత్రాలయ్యా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు దయచేయండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి నా ప్రభువా. ప్రార్థించటానికి ప్రభువా నన్ను బలపరచండి, స్థిరపరచండి. నేను చేసిన ప్రార్థన వ్యర్థపరచొద్దు, తృణీకరించొద్దు ప్రభువా. నీ దైవ సన్నిధికి చేర్చుకొని నా ప్రభువా ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రాలయ్యా. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను నీ బిడ్డలందరికీ దయచేసి ప్రభువా మీరు మాత్రమే మహిమ పొందుకోమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.